హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా తల్లికి వందనం పథకం గురించి కీలకమైనటువంటి అప్డేట్ విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. స్కూల్ తెరవక ముందే, మనం బడికి వెళ్ళక ముందే పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చే పథకం అమలుకు అయితే శ్రీకారం అయితే చుట్టారు. సో ఈ పథకం ఎప్పుడు అమలవుతుందంటే మనకి జూన్ 12వ తారీఖున ఈ పథకం అనేది అమలవుతుంది. అంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తారా? లేదంటే ప్రైవేట్ స్కూలే ఇస్తారా? గవర్నమెంట్ స్కూలే ఇస్తారా? ఎటువంటి అర్హత ఉండాలి? స్కూల్‌కి వెళ్ళిన వాళ్ళకే ఇస్తారా? లేతే డ్రాప్ అవుట్స్ ఉన్న స్టూడెంట్ పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. ఎవరైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్‌లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ తల్లికి వందనం పథకం కింద ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హామీకి అమలుకు అయితే ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. జూన్ 12వ తారీఖున ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో కూడా అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుతారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది అమలు చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ ఇంటర్మీడియేట్‌లో వొకేషనల్ కోర్స్ చేసినా సరే ఈ పథకం అనేది అర్హత అనేది ఉంటుంది. సో అదేవిధంగా స్కూల్‌కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 70%, 75% అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా వీరైతే తీసుకోవడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా 75% మాత్రం ఉండాలి. లేకపోతే ఈ పథకం అనేది వారికైతే వర్తించదు. సో అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా, మీ ఇంట్లో ఇద్దరు చదువుతున్నా, ముగ్గురు చదువుతున్నా ఈ పథకం అనేది అర్హత అని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేసింది. స్కూల్‌కెళ్ళే పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో, ప్రైవేట్ స్కూల్ గానీ, అలాగే గవర్నమెంట్ స్కూల్. సో దీనికి సంబంధించి వాళ్ళైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి 15,000 రూపాయలనేది వాళ్ళు 3 నెలలకోసారి లేదంటే 2 దఫాల కింద ఇస్తామని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. అంటే మనకి 7,500, 7,500 సో ఈ రకంగా ఇవ్వడమా? లేదంటే 5,000, 5,000, 5,000 అని చెప్పి 3 సార్లు ఇవ్వడమా? అనేది వాళ్ళైతే పూర్తిగా మనకి తెలియజేయలేదు. సో దీనికి సంబంధించి అయితే ఇంకా మనకి ముందు ముందు కీలకమైనటువంటి అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో స్కూల్ నుంచి డేటా అనేది తీసుకొని ఎంతమంది అయితే స్కూల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. డ్రాప్ అవుట్ స్టూడెంట్‌కి అయితే ఇవ్వరు. సో మధ్యలో స్కూల్ మానేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే రాదు. కంటిన్యూగా స్కూల్‌కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో అదేవిధంగా అటెండెన్స్ అనేది ఖచ్చితంగా 75% అటెండెన్స్ అనేది ఉండాలి. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఈ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఈ విధంగా ఏ స్కూల్ అయితే ఉంటాయో ఆ స్కూల్లో ఉన్నటువంటి లిస్ట్‌ని డీఈఓకి ఇవ్వడం, సో ఎంఈఓ, డీఈఓకి ఇవ్వడం, ఇలాగ జిల్లా లెవెల్‌లో దీనికి సంబంధించి కమిటీ అయితే వెరిఫై చేసి ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. సో స్కూల్స్ తెరవక ముందే 12వ తారీఖున, జూన్ 12వ తారీఖున ఈ పథకం అయితే అమలైతే అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుక్స్, అదేవిధంగా షూ, యూనిఫామ్ ఇవ్వడం, కొత్త యూనిఫామ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా టై, బెల్ట్ ఇవన్నీ కూడా కొత్తగా మార్చి కొత్తగా వేరే కలర్‌లో కూడా యూనిఫామ్ అనేది స్టూడెంట్స్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జూన్ 12వ తారీఖున అమలైతే అవుతుంది. సో గవర్నమెంట్ అయితే తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంది. సో ఈ పథకం మీద ఖచ్చితంగా అమలవుతే అవుతుంది. విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో అయితే ఈ అమౌంట్ అనేది జమ అవుతుంది. సో విద్యార్థికి తల్లికి ఉన్నటువంటి జాయింట్ అకౌంట్‌లో ఈ అమౌంట్ అయితే జమ అవుతుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ అకౌంట్ ఏ విధంగా ఉంది. అకౌంట్ కొంతమంది అమౌంట్ ఉండక అకౌంట్ అనేది డెడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివి చేయకుండా ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది రన్నింగ్‌లో ఉంచుకోండి. సో దాంట్లో ఎంతో కొంత మినిమమ్ బ్యాలెన్స్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే చేయండి. ఎవరైతే ఆ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ 1, 2 సార్లు రన్నింగ్‌లో ఉందా లేదంటే డెత్ అయిపోయిందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అందులో మినిమమ్ బ్యాలెన్స్ కింద ఎంతో కొంత జమ చేసుకుంటే మీకైతే అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ అకౌంట్‌లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్‌లో ఉందా లేదా డెత్ అయిపోయిందా లేకపోతే అందులో మినిమమ్ బ్యాలెన్స్ ఉందా లేదా ఒకసారి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని అందులో ఎటువంటి ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే ఖచ్చితంగా బ్యాలెన్స్ కొంత అయితే వేసుకోండి. సో ఈ విధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అయితే ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అయితే అమలవుతుంది. సో ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నాయితే నాకు కామెంట్ అయితే చేయండి.
ఆ విద్యార్థులు ఖచ్చితంగా అటెండెన్స్ అదేవిధంగా స్కూల్‌కి రెగ్యులర్‌గా ఎళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే వస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఈ పథకం అనేది ఆళ్ళకి వర్తిస్తుంది. సో, ఆళ్ళు ఏ రకంగా ఇస్తారన్నది ఇంకా మనకి డీటెయిల్స్ అయితే రావాల్సుంది. ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదే విధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అంటే వారికి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానెల్ లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి.